టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఆరంభంలోనే సంచలనాలు సృష్టించింది. కానీ గడిచిన కొంతకాలంగా ఆమె కెరియర్ ఊహించని మలుపులు తిరుగుతోంది. వరుసగా ఫ్లాప్లు ఎదుర్కొంటున్న కృతి శెట్టి ఇప్పుడు తన కెరియర్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది, అసలేం జరుగుతోంది అనే విషయాలు సినీ అభిమానుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021లో వచ్చిన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత కూడా వరుసగా 3 విజయాలు తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఆ సమయంలో నాని హీరోగా నటించిన శామ్ సింగరాయ్ మరియు నాగ చైతన్యతో బంగారాజు వంటి చిత్రాలు నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. కృతి శెట్టి నటించిన 7 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఆమె కెరియర్ ను కొంత ఇబ్బందుల్లోకి నెట్టింది. దీనివల్ల ఆమె సినిమాల వేగం కూడా తగ్గింది. యంగ్ హీరోల సినిమాల్లో వరుసగా నటించినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో కృతి శెట్టి తీవ్ర నిరాశకు గురైంది. ఈ వరుస వైఫల్యాలతో కృతి శెట్టి తన ఫోకస్ ను మార్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం మరియు తమిళ సినిమాలపై కూడా దృష్టి సారించింది. ఇటీవలే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటించినా ఆ చిత్రం కూడా పరాజయం పాలైంది. అయినప్పటికీ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తూ తన కెరియర్ ను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. వరుస ఫ్లాపులు ఎదురైన మంచి కథను ఎంచుకుంటూ కృతి శెట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అనిల్ రావిపూడి సినిమాలో ఆమెకు ఆ సక్సెస్ దక్కుతుందేమో వేచి చూడాలి.